మిస్ యూ మిస్ యూ అని ఒక కొత్త తమిళ డబ్బింగ్ సినిమా మొన్న శుక్రవారం డిసెంబర్ 13న రిలీజ్ అయింది తమిళ్లో అండ్ తెలుగులో. హీరో వచ్చేసి మన సిద్ధార్థ్. అంటే నవంబర్ 29 రావాల్సిన సినిమా అప్పుడు ప్రీ రిలీజ్ అంటే మనకు హైదరాబాద్లో వచ్చి ప్రమోషన్ చేశాడు. అప్పుడు కొద్ది కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు పుష్ప 2 సినిమా పైన. ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 13కి వచ్చింది మొత్తానికి తెలుగులో తమిళ్లో. అంటే నేను అప్పుడే చూడ్డాము ఆ సినిమా గురించి, మిస్ యూ అనే టైటిల్. కానీ హీరోయిన్ వచ్చేసి మన ఆషికా రంగనాథ్. మనకు సంక్రాంతికి వచ్చింది కదా నాగార్జున సినిమా నాసామి రంగ, ఆ సినిమా హీరోయిన్. సో వీళ్ళిద్దరూ పేరే కొద్దిగా అన్యూజువల్గా అనిపించింది నాకు, సిద్ధార్థ్ కానీ ఆషికా రంగనాథ్ కానీ. ఇక సినిమా విషయానికి వస్తే 2 గంటలే ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ 1 గంట, సెకండ్ హాఫ్ 1 గంట. స్టార్టింగ్ ఒక 5 నిమిషాలు ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది అనిపించింది, క్యూరియాసిటీగా ఉండింది. ఆ తర్వాత ఒక ట్విస్ట్ ఉంది సినిమాలో. ఇక ఆ ట్విస్ట్ చూసేసరికి నాకు ఉత్సాహం పోయింది. అంటే ఎప్పుడో చిత్తూరు నాగయ్య కాలం నాటి ట్విస్ట్ అప్పటి నుంచి వస్తూనే ఉంది ఈ ట్విస్ట్. ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఎలా రాసుకుంటారా బాబు అనిపించింది. ఇక ఆ తర్వాత ఇక హీరోకి అండ్ అంటే అవసరం లేకుండా సందర్భం లేకుండా ఒక పాట బొమ్మరిల్లులో అప్పుడో ఇప్పుడు ఆ టైప్ సాంగ్లో ఫ్రెండ్స్తో ఒక పాట చెత్తగా ఉంది. గీబ్రాన్ మ్యూజిక్. గిబ్రాన్ బాగానే ఇస్తాడు కానీ ఏదో ఈ పాట ఏదో తమిళ వరకు ఓకే ఏమో కానీ తెలుగులో మాత్రం సెట్ అవ్వలేదు. ఏమో నాకైతే ఇరిటేషన్ స్టార్ట్ అయింది అప్పటికే. ఇక సరే అక్కడి నుంచి సినిమా వచ్చేసి మనకు బెంగళూరు షిఫ్ట్ అవుతుంది. ఆ బెంగళూరు షిఫ్ట్ అవ్వడానికి ఒక ఒక లీడ్ సీన్ ఉంటుంది, ఎందుకు హీరో బెంగళూరు వెళ్తాడు అనేసి. అది కూడా ఎంత ఇల్లాజికల్గా, ఎంత ఏమంటారు నమ్మబుల్గానే లేదు అసలు ఆ సీన్. సరే ఆ సీన్ పక్కన పెడితే హీరో బెంగళూరు రావడము, బెంగళూరులో మన హీరోయిన్ని పరిచయం కావడము ఆషికా రంగనాథ్, వాళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ ఇదంతా నడిచింది. ఇక అక్కడ మనకు మళ్ళీ మూవీలో ఒక ట్విస్ట్, హీరో హీరోయిన్ మధ్యన ఒక ట్విస్ట్ ఏదో పెట్టుకున్నారు. ఆ ట్విస్ట్ ఊహించలేదు నేను. బాగుంది ఆ ట్విస్ట్ అయితే. ఇంటర్వెల్ కార్డు పడింది అక్కడికి. ఓకే ఇంటర్వెల్ వరకు ఓకే. ఏముంది ఇంత ఫస్ట్ హాఫ్లో ఏం జరిగింది అంటే లవ్ స్టోరీ ఏం లేదు, ఏదో ఒక సంథింగ్ ఒక పాట, ఒకటే పాట పెట్టుకున్నారు, ఒక ఫైట్ పెట్టుకున్నారు. అలా అన్ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది ఫస్ట్ హాఫ్ అంతా. ఏదో ఫ్లాట్గా వెళ్ళింది. ఎటువంటి ఏమంటారు ఉత్సాహము, చూడాలన్న ఉత్సుకత ఇలాంటివి ఏమీ లేదు. నాకైతే నీరసంగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా కొద్దిగా ఫ్లాష్ బ్యాక్లు అన్న స్టోరీ మొత్తం మనకు ఒక అరగంట తర్వాత మనకు క్లియర్గా అర్థమైపోతుంది సినిమా. ఓహో ఇది అన్నమాట సినిమా అనేసి. ఇక మిగిలిన లాస్ట్ అరగంటనే ఇక సినిమాలో యాక్షను, క్రైము, ఇక ఏదేదో పెట్టుకుంటే వెళ్ళిపోయాడు. మొత్తానికి సినిమాని లాగించాడు. ఇంకో పాట పెట్టుకున్నాడు అక్కడ బార్లో ఒక పాట, అది కూడా సోలో పాటనే. అంటే హీరో హీరోయిన్స్కి డ్యూయట్స్ ఏం లేవు, ఓన్లీ మన సిద్ధార్థ్కి స్టార్టింగ్లో ఫ్రెండ్స్తో ఒక పాట, సెకండ్ హాఫ్లో ఫ్రెండ్స్తోనే ఇంకో బార్లో ఒక పాట, అంతే. ఈ 2 పాటలు, ఇంకో 2 పాటలు బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాయి. హీరో హీరోయిన్ కంటూ పాటలు ఏం లేవు, అలా ఏం లేదు. అసలు లవ్ స్టోరీ లేదు సినిమాలో. మిస్ యూ అని ఎందుకు పెట్టారో టైటిల్ కానీ హీరో హీరోయిన్ మధ్యన లవ్ స్టోరీ లేదు, అసలు ఏమీ లేదు. ఏంటో సినిమా ఎటో స్టార్ట్ అయ్యి ఎక్కడో మొదలయ్యి ఎటో వెళ్ళి ఎక్కడో వచ్చి ఆగుతుంది. అసలు ఏమనిపి అందులో హీరోయిన్ అస్సలు నచ్చదు నాకు, హీరో సిద్ధార్థ్ యాటిట్యూడ్ నచ్చదు నాకు. సినిమాకు అన్ఇంట్రెస్టెడ్గా వెళ్ళింది. డైరెక్టర్ ఎవరో రాజశేఖర్ అంట, అసలు చండాలంగా తీశాడు. స్టోరీ కానీ, రాసుకోవడం విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అన్ని విభాగాల్లో ఫెయిల్ అయింది. 2 గంటల సినిమా అయినా నాకు 3 గంటలు చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. సో నాకైతే అస్సలు నచ్చలేదు ఈ ఏమంటారు మిస్ యూ అని. మన సిద్ధార్థ్ అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటే అని 2 హిట్లు. ఆ 2 హిట్లతో 20 ఏళ్ళు బండి లాక్కొచ్చాడు. తమిళ్లో అడపదడప హిట్లు వస్తున్నాయి కానీ గత 10 ఏళ్ళుగా అయితే ఎక్కడ హిట్స్ లేవు అతనికి, ఎవరు చూడట్లేదు. మన రీసెంట్గా చిన్న అనే సినిమా వచ్చింది కానీ తమిళ్లో, అది ఓకే. కానీ అంటే డిఫరెంట్ మూవీస్తో వస్తే కానీ రెగ్యులర్ ఇంకా లవర్ బాయ్ లవ్ స్టోరీలు అంటే 40 ఏళ్ళు దాటినాయి. ఇంకా అయినా అది అలా అవే చేయాలనుకుంటే మాత్రం ఎవరు చూడరు. ఉన్న మార్కెట్ కూడా పోయింది, ఆల్రెడీ మార్కెట్ లేదు. ఇక మొత్తానికి భూస్థాపితం అయిపోతుంది. బట్ దానికి తోడు ఇతను హైదరాబాద్ వచ్చినప్పుడంతా కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తాడు మన తెలుగు హీరోస్ మీద, తెలుగు సినిమాల పైన, తెలుగు ఇండస్ట్రీ పైన. ఏమంటే తెలుగు ఒక్కడే చక్కగా మాట్లాడతాడు, అది ఒక్కడే ఒప్పుకోవాలి, అంతే. తమిళ అబ్బాయి అయినా కానీ ఏమోలే, నాకైతే నచ్చలేదు మిస్ యూ. నేనైతే ఎవరికి రికమెండ్ చేయను, చూడమని చెప్పను. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. సో మీరు చూస్తా అంటే మీ ఇష్టం. రేపు పొద్దున ఓటీటీలో వచ్చినా చూడొచ్చా అంటే ఇక అది మీ ఇష్టము. 2 గంటలు టైం బొక్క తప్ప సాధించేది ఏం లేదు. ఇక ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే ఒకవేళ చూస్తే కానీ థియేటర్ అయినా ఓటీటీ అయినా భయపడకుండా ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఇప్పుడు సినిమా అయితే నాకైతే నచ్చలేదు. ఓకే, బాయ్.